మకర రాశి. మకర రాశి వారి రాశి ఫలితాలు తెలియచేయండి. మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలని ప్రధానంగా తీసుకుందాం. మకర రాశిలో మనకి ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా వీళ్ళకి ఖర్చులకి సంబంధించిన విషయాలు కావచ్చు, శ్రమ అనేది అధికంగా ఉండడం బట్టి కొంత విశ్రాంతి అవసరం, సమయానికి ఆహార స్వీకరణ అవసరం, వృత్తిపరమైన శ్రమ అధికంగా ఉంటుంది, బంధుమిత్రులతో మాట పట్టింపులకు అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు ఎవరితో ఏ రకమైన ఘర్షణలు లేకుండా అనవసరమైన ఖర్చులు, అధిక ఖర్చుల్ని వీలైతే నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, ముఖ్యంగా ఆ నేపథ్యంలో విశ్రాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, మీ ఆలోచనలు ఎక్కువ అతిగా ఆలోచించకుండా జాగ్రత్త పడుతూ, అంటే ఎక్కువ సంతాన రీత్యా ఆలోచనలు, లేకపోతే మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల ఆలోచనలు, ఎక్కువగా మీ యొక్క పెట్టుబడుల కోసం ఆలోచనలు, వీటి వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెడదామా ఏంటి అని, ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఆపి ఫస్ట్ మీ విశ్రాంతి మీద ఎక్కువ దృష్టిని కేటాయించుకోవాలి. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కుంభరాశిలో మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ కుంభరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, చిన్ననాటి మిత్రుల కలయిక, అలాగే ఏదైనా ముఖ్యమైన వాటిల్లో పార్టిసిపేట్ చేయడం, విందు వినోదాల్లో పార్టిసిపేట్ చేయడం, అలాగే వ్యక్తుల సహకారం బాగుండడం, ఎదురు చూసిన వర్తమానాలు అందుకోవడం, ఆ విషయంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం, తోడ్పాటు అధికంగా ఉండడం, ఎదురు చూసిన వర్తమానాల్లో మీరు ఆశించిన లాభదాయకంగా ఉండడం, మీ కొరకు మీరు ఖర్చు పెట్టుకోవడం, కొత్త ఏదన్నా వాటి నేర్చుకోవడానికి లేకపోతే కొత్త వస్తువులు కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. అమ్మ, చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి సంఘంలో వృత్తికి సంబంధించిన విషయాలే కాకుండా కుటుంబంలో అంటే వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, కుటుంబపరమైన ప్రశాంతత, అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడం, విద్యార్థులు విద్యాపరమైన విషయాలు మొదలైన వాటి గురించిన సందర్భంలో మీకు వాటికి సంబంధించి ఆ విషయాలలో ఒక పక్కన వృత్తి, ఓ పక్కన మీ వ్యక్తిగత అభివృద్ధి, వీటికి సంబంధించి ప్లస్ అదేవిధంగా విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకి వీటి విషయంలో కమ్యూనికేషన్ ఒకటి, తర్వాత ఖర్చులు, ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు, అలాగే దాంతోపాటుగా దగ్గర ప్రయాణాలు అంటే వృత్తిపరమైన విషయాలలో కానీ విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో కానీ దగ్గర ప్రయాణాలకి అవకాశం, కమ్యూనికేషన్కి అధిక ప్రాధాన్యత ఉండే పనులు చేయడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది.